హాయ్ వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మీ రిషిక్. ఈరోజు వార్తల్లోని అంశాలు తీసుకున్నట్టయితే ఎప్పట్లాగానే హైడ్రా కొనసాగుతుంది. అయితే 2 రోజులలో మూసీ ఖాళీ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఇంకా అదే విషయానికి వస్తే ఇంకా హైడ్రా ఇదేం టెన్షన్ అని చెప్పేసి మల్లారెడ్డి గారు పేర్కొన్నారు. చిత్రంలో చూస్తున్నాము. అయితే ఇక ఇదే జానీ మాస్టర్ గురించి కూడా ఇంట్రాగేషన్ జరుగుతుంది గత 2 రోజుల నుంచి. ఇక దీనికి తోడు మళ్ళీ ఇంకొకటి అంశం తీసుకున్నట్టయితే ఇక నిన్న హర్ష సాయి మీద కేసు నమోదు చేయడం బాధితురాలు చూస్తున్నాము. అయితే హర్ష సాయి కూడా ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. మరి ఏ విధమైన రెస్పాన్స్ కానీ ఏది కానీ లేదని చూడవచ్చు. ఇక ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కానీ కొన్ని విజువల్స్ కూడా ఆయన కొన్ని ఆడియో రూపంలో బయట పెట్టడం జరిగింది. ఇక ఇంకో అంశం తీసుకున్నట్టయితే తిరుమలలో శ్రీవారి లడ్డు ఒక కొలికి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక అటు తీసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకు కూడా ప్రకాష్ రాజ్ గారు కూడా నిన్న ట్విట్టర్లో రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే షూటింగ్లో వచ్చిన తర్వాత మీ ప్రశ్నలన్నిటికీ నేను ఒక క్లారిటీ ఇస్తానని చెప్పేసి ప్రకాష్ రాజ్ గారు వెల్లడించడం జరిగింది. అయితే ఇంకో విషయం తీసుకున్నట్టయితే బాలినేని గారు జనసేనలో నిన్న తీర్థం పుచ్చుకున్నారు. జనసేన తీర్థం పుచ్చుకోవడం అనేది జరిగింది. అయితే ఇంకో విషయం తీసుకున్నట్టయితే హైడ్రా అధికారులను తరిమి కొట్టిన జనం అని చెప్పేసి మనం చూస్తున్నాము. హైడ్రా అనేది గత రోజుల నుంచి నడుస్తూనే ఉంది. అయితే సామాన్య ప్రజల జోలికి వచ్చినందుకు హైడ్రా అధికారులను కూడా వదిలిపెట్టని ప్రజలు తరిమి కొట్టిన సందర్భాలు కూడా నిన్న చేయడం జరిగింది. అయితే ఇంకో విషయాన్ని తీసుకున్నట్టయితే బతుకమ్మ చీరల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ చీరలను బంద్ పెట్టడం జరిగింది. అయితే అదే అంశం గురించి కూడా రేవంత్ రెడ్డి గారికి ధీటుగా ఇదేకటి న్యాయం, ఇదేకటి దిక్కుమాలిన సీఎం అని చెప్పేసి బుర్ర లేదు ఏం లేదని చెప్పేసి కూడా ఏమన్నా కక్షలుంటే ఏమన్నా ఉంటే మా మీద తీర్చుకోవాలి, కానీ ఆడపడుచులను గౌరవంగా సత్కరించే బతుకమ్మ చీరను ఆపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా కేటీఆర్ గారు పేర్కొన్నారు. అయితే ఇదే అంశం గురించి హైడ్రా గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? సార్ నా పేరు వెంకటేశ్వర్లు. ఓకే సార్, ఇప్పుడు హైడ్రా నడుస్తుంది కదా, హైడ్రా మీద మీ ఒపీనియన్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కార్యం మీద మీ ఒపీనియన్ ఏంటి? పేదవాళ్ళని అన్యాయంగా వాళ్ళ ఇండ్లు కూలగొట్టి అన్యాయంగా ఇచ్చేస్తున్నారు సార్. ఎందుకంటే గత 30 ఏళ్ల నుంచి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, కానీ ఇలాంటి అరాచకాలు చేయలేదు సార్. ఎందుకంటే ఒకటి మేము అనేది పేదోడు ఇల్లు కట్టుకొని 20 ఏళ్ల నుంచి కట్టుకోనికి వానికి సర్టిఫికేట్ ఉందంట, అన్ని ఉన్నాయంట, ఈ విధంగా కూల్చడం తప్పు సార్. అది అంటే దీన్ని కరెక్టే అంటున్నారు కదండి మరి అధికారులు కానీ అధికారులు అంటారు సార్. ఎవరిని అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ మాటలు చెప్తారు వాళ్ళు. ప్రజలు కూడా అంటున్నారు కదండి సీఎం రేవంత్ రెడ్డి గారు చేపట్టిన కార్యం మంచి కార్యమే అని చెప్పేసి ప్రజలు కూడా కొన్ని వినిపిస్తున్నాయి కదండి. మరి అది తప్పు మాటలు సార్, తప్పు మాటలు. ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళ ఆయన తొత్తులుగానే మాట్లాడుతున్నారేమో తప్ప నిజంగా సరైనోడు, సరైన నాయకత్వం ఉన్నోడు, సరైన తెలివి ఉన్నోడు, మేధావి వర్గం ఉన్నోడు అని ఆ విధంగా మాట్లాడారు సార్. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, వాళ్ళ పరిస్థితి ఒక చిన్న పాప ఏడుస్తుంది. ఏం లేదు సార్, నా బుక్స్ పోయినాయి, దాంట్లో నా మా డాడీ బాటిల్ కొనిచ్చిండు, బాటిల్ పోయింది అని ఏడుస్తుంటే మనకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి సార్. నిజంగా చెప్పాలంటే ఇంతమంది కన్నీటి ఆవేదన సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియదంటారా? ఖచ్చితంగా తెలుస్తుంది. కానీ ఆయన ఏది డబ్బు మయంలో ఉన్నాడు. ఇప్పుడు డబ్బు ఏదంటారు కదా, లేక పదే దొరికింది ఆయనకు. శాస్త్రం ఉంది, ఒకటి పెద్దలు చెప్తారు, లేక దొరికితే ఏదో ఉంది సార్. అది నాకు సరిగా చెప్పడానికి వస్తుంది. ఆయనకు ఆ విధంగా దొరికింది. వాళ్ళ అన్నదమ్ములకు దోషిపెట్టడానికి, ఆయన దోషిపెట్టడానికి దొరికింది. వాళ్ళ అన్నది కూడా ఉంది కదా, మళ్ళీ వాళ్ళ అన్నది ఏమో కోర్టు స్టే తీసుకొచ్చుకోండి అంటే వీళ్ళకి స్టే దిగదు అన్నట, ఎమ్మడే కూల్ చేస్తారంట. ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది అంటే వాళ్ళ అన్నకు కూడా పిటిషన్లు ఇవ్వడం జరిగింది కదండి. మరి పిటిషన్ ఇచ్చిన వరకే ఉంది, దుబ్బల వరకు ఏడుంది చెప్పండి? దుబ్బల వరకు ఏడుంది? వాళ్ళ అన్న వరకు వస్తే చెప్పండి సార్. వాళ్ళ అన్న వరకు వస్తే దుబ్బల వరకు ఏడుంది? పేదవాడిని పోయి దొబ్బుతున్నారు బుల్లజర్లు తీసుకుపోయి. అదే ఉన్నవాడిని దొబ్బవానండి చూపిస్తాడు ఆయన ఏదో ప్రతాపం, ఆయన ఏదా ఆయన చూపించండి. ఉన్నవాడిని చూపిస్తే అది ఒకటి న్యాయం అంటారు, లేనివాడిని చూపించద్దు అని చెప్తున్నాం. అంటే ఇంకా ఇంకోటి తీసుకున్నట్టయితే ప్రతి విధానంగా ఇది ఒక రకంగా చెరువులు నాలాలు కాపాడుకోవడానికే హైడ్రా ముందు తీసుకొచ్చినామని చెప్పేసి అంటున్నారు కదండి. మరి సార్ గవర్నమెంట్ ఇప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ కదా సార్. గత ఏమంటున్నారు కొద్దిమంది ఏమని చెప్తున్నారు, ఈ కాలం మేము మాకు గత 20 ఏళ్ల కింద సర్టిఫికేట్లు ఇచ్చింది సార్, 20 ఏళ్ల నుంచి కట్టుకున్నాం మేము, ఆ రోజు లేని నాలా ఈ రోజు వచ్చింది సార్ అని చెప్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు వాళ్ళు సమాధానం? 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి లేనిది ఈయన ఏ విధంగా తీసుకొచ్చిండు? ఈయన వచ్చి మొత్తం ఉద్ధరిస్తాడంటనా?
ఏం ఉద్ధరిస్తున్నాడు? ఈ రోజు రైతులకు రుణమాఫీ అన్నాడు, ఏం చేసాడు? ముందు అది చేయమని చెప్పండి. ఇవన్నీ చేయమని చెప్పండి. రైతుల గురించి 24 గంటల కరెంట్ అన్నాడు, కరెంట్ వస్తలేదు సరిగా కొన్ని గ్రామాలకు. ఇవన్నీ చేయడం లేకుండా ఏదో ఆదాయం వచ్చేదానికి చూస్తున్నాడు కానీ కష్టం వచ్చేదానికి పట్టించుకోవడం లేదు సార్ అసలు. ఎలక్షన్స్ ముందప్పుడు అన్ని గ్యారంటీలు అమలు చేస్తాను, కరెంటు కానీ తర్వాత గ్యాస్ కనెక్షన్ కానీ అన్ని దాంట్లో నడుస్తుంది, ఆల్రెడీ 5 సక్సెస్ఫుల్ అవుతున్నాయని అంటున్నారు కదండి. మరి చెప్పడం వరకే చేతులతో ఒక్కటి లేదు. ఒక్క మాట మీద లేరు. సీఎం ఒకటి చెప్తాడు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒకటి చెప్తాడు, భట్టి విక్రమార్క ఒకటి చెప్తాడు, ఒక్కొక్క శ్రీధర్ రెడ్డి ఒకటి చెప్తాడు, ఒక్కొక్క మంత్రి ఒకటి ఏం మాట్లాడుతున్నాడు కూడా ఆయనకు అర్థమైతే లేదు. ఆయన ఆంటి వారిలో వీళ్ళంతా ఉన్నాడేమో అడుగు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడేమో అడగవాను. ఇంకోటి గత ప్రభుత్వం మరి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేకపోయింది కదా సార్, మరి అందుకే ఓటమి పాలైందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. అవును సార్, గత ప్రభుత్వం హయాంలో ఓటమి పాలైండ్రు అని చెప్తున్నారు. వాస్తవం ఎన్ని చేసిండ్రో రైతులకు ఏం చేసిండ్రో అనేది ప్రజలకు తెలుసు. ఈ రోజు అర్థమవుతుంది కేసీఆర్ గారు ఏం చేసిండ్రు ఏం కదా అనేది ఈ రోజు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నువ్వేదో చేస్తావు ఉరగబెడతావు అని అన్నారు, నువ్వేం చేస్తున్నావు సార్? ఉరగబెడతారు అన్నారు, మీరు ఏం చేస్తున్నారు? రైతులకు ఒకటి మేలు చేస్తున్నారా? పేదవానికి ఒకటి మేలు చేస్తున్నారా? ఉన్నవానికే మేలు చేస్తున్నావు నువ్వు. ఈ రోజు వాళ్ళందరూ కూలగొట్టి ఎంత బాధపడుతున్నారు. లేని వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఇప్పుడు కూలగొడితే వాళ్ళకి ఇండ్లు ఎక్కడి నుంచి దొరుకుతాయి? ఏడ కిరాయిలకు పోయి ఉండాలి. మొత్తం ఇంటి సామాను కూడా తీసుకుంటాం సార్ అంటే కూడా ఆగుతలేరు, బులోజర్లు ఆగుతలేవు, దొబ్బేస్తున్నారు. అంటే హైడ్రా అనేది మీ దృష్టిలో ఏంటండి? మరి హైడ్రా అనేది చాలా తప్పు సార్. ఇది ఉన్నవాని మీద చూపమని చెప్పండి, లేనివాని మీద చూపొద్దని చెప్తారు. లేనోడు ఎప్పుడూ 20 ఏళ్ల కింద పోయి కట్టుకున్నాడు. అబ్బా మేము హైదరాబాద్ కు వచ్చినాం, ఈడ స్థలం ఉంది, గవర్నమెంట్ స్థలం ఉందంటే కట్టుకున్నాం. ఆ రోజు హైడ్రా ఏం చేయలేదు. మన ఆ రోజు ఏం చేసారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కదా, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉన్నారు కదా, మన ఆయన పట్టించుకోవచ్చు కదా, మనం పట్టించుకోలే కదా. ఈ రోజు అన్ని కట్టుకొని ఎవరు చేయని దానికి అలా కూలగొట్టే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? 40-50 లక్షలు పెట్టి 10 లక్షలు పెట్టి కూలి పోయి 4,000 సంపాదించుకొని కష్టపడి కట్టుకున్న దాన్ని కూలగొడితే ఈ రోజు పరిస్థితి ఏం సార్ అంది? మరి ప్రజాపాలన అంటే ప్రజలకు అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటామని చెప్పేసి అన్నారు. ప్రజాపాలన కాదు సార్, రాక్షస పాలన ఇది. ప్రజాపాలన అది వేరే ఉంటది, ప్రజాపాలన ఇట్లా ఉండదు, రాక్షస పాలన ఇది. పాలనే రాక్షస పాలన. ఇంకో అంశం తీసుకున్నట్టయితే కేటీఆర్ గారు అంటే బతుకమ్మ చీరల విషయంలో కూడా బతుకమ్మ చీర బంద్ అని చెప్పేసి అంటున్నారు కదండి. మరి కేటీఆర్ గారు అంటే ఇది అనిశ్చిత వ్యాఖ్యలు, ఏమన్నా పగగిగా ఏమన్నా ఉంటే మా మీద తీర్చుకోవాలి కానీ ఆడపడుచుల మీద ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి అంటున్నారు. నిజంగా బతుకమ్మ చీరను బంద్ పెట్టే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా సార్. ఏమి చెప్తున్నాం కదా, ఏం చేయలేకనే ఈ మాటలు అన్నీ సార్. వాళ్ళు ఏం చేయలేరు. ఒక్క పథకం కూడా ఈ రోజు చీరలు నేస్తా, అది ఏంది నేస్తాలని వాళ్ళు ఏమంటారు కదా సార్, వాళ్ళని చేనేత కార్మికులకు పని ఉపాధి కలపడానికి ఎంతో మందికి ఉపయోగపడతా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి దాన్ని ఒక స్కీమ్ తీసుకొచ్చిండ్రు. ఆ స్కీమ్ కూడా బంద్ చేస్తే ఈ రోజు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. అది కూడా తీసేస్తున్నారు. ఏం పెడుతున్నారు సార్? ఒక్క స్కీమ్ కూడా అమలు చేసే పరిస్థితిలో లేరు వీళ్ళు. చేనేత కార్మికులే ఒకనొక టైంలో ముందుకొచ్చి మాకు కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధమైన నాకు ఏది ఇవ్వలేదు, అసలు మాకు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇచ్చిన చీరలు అవి అని చెప్పేసి ఒకనొక టైంలో పేర్కొనడం జరిగింది కదండి. మరి ఇంకా అంటారు సార్, చెప్తున్నాం కదా, అంగట్లో అన్ని ఉన్నాక అల్లు నోట్ల శని ఉన్నట్టు మాకు శని ఉంది, ఈయన దోలుకొచ్చుకొని శని అనుభవిస్తున్నాం ఇప్పుడు. అంతే, అనుభవించాల్సిందేగా. ఒకవేళ హైడ్రా అనేది మీ సమీపంలో గానీ ఏదైనా గానీ వస్తే స్వీకరిస్తారా మరి మీరు? సార్ హైడ్రా అని వస్తే మేము ఎందుకు స్వీకరిస్తాం సార్? ఎక్కడ ఉంది సార్ హైడ్రా అనేది? పేదవాడు ఎక్కడ లేకుండా స్థలం లేకపోతే అక్కడ ఒక గుడిసె వేసుకుంటాడు, వాణి హైడ్రా అంటారా సార్ అండి? పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకున్నోడు ఉంటారు చూడండి సార్, కోట్ల కొద్ది ఆడున్నోడు వాడు సంపాదించుకున్నాడు సార్. ఈ రోజు రాజశేఖర ఎవరు మన ఇప్పుడు ఆయన వాళ్ళ అన్న కట్టుకున్నారు కదా సార్, పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు కదా సార్, తిరుపతి రెడ్డి గారు. అది సార్ ఆయన ఆప్కాయించుకొని కట్టుకునేది అలాంటి వాళ్ళు. ఇంకో విషయం మీరు తీసుకున్నట్టయితే ఇందాక మీరే అన్నారు రైతుల పట్ల ఏది గవర్నమెంట్ సక్సెస్ లేదు అని చెప్పేసి, అదే రైతులు ముందుకు వచ్చి మాకు రుణమాఫీ అయిందని చెప్పేసి చూపిస్తున్నారు కదండి. మరి రమ్మని చెప్పండి, ఒక ఊరికి రమ్మని చెప్పండి, ఎంత మందికి అయిందో రైతులకు చూద్దాం. మా ఊరికి రమ్మని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మాది కొల్లాపూర్ తాలూకా పెండ్లెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో రామని చెప్పండి. మా సొసైటీ ఉంది, మా సొసైటీ 499 మందికి రుణమాఫీ కావాలని ధర్నా చేసినాం. దానికి ఆయన ఎవరో రమ్మని చెప్పండి, అయ్యింది అని చెప్పి ఒకరు రమ్మని చెప్పండి. నేను చెప్తున్నాను కదా సార్, మాటలు చెప్పుకోవడానికి, కల్లబొల్లి మాటలు చెప్పి దాటిపోవడానికి, ఇవన్నీ మాటలు చెప్పుకోవడానికి తప్ప చేయడానికి లేదు. చేయమని చెప్పండి, ఒక ఊరికి రమ్మని చెప్పండి. ఏ మంత్రి వస్తాడో ఏ ఎమ్మెల్యే వస్తాడో చెప్పండి, ఈ ఊర్లో మొత్తం మీకు అయ్యా రుణమాఫీ తీసుకున్నారు అయ్యిందని ఒక ఊరికి వచ్చి రమ్మని చెప్పండి.
అయితే ఇక ఇంకో అంశం తీసుకున్నట్టయితే హైడ్రా అధికారులను కూడా నిన్న జనాలు అనేది తరిమి కొట్టడం జరిగింది. అసలు అది ఇంకా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే తెలంగాణ ప్రజలందరూ ఏకమవుతారా? అయితే ఖచ్చితంగా అవుతారు సార్, 100% నిజంగా అవుతారు. వాస్తవం చెప్తున్నాం కదా, రేపు అధికారులు కూడా పోవడానికి భయపడతారు. ఈ విధంగా అయితే కాబట్టి ఖచ్చితంగా భయపడతారు అధికారులు. మాకెందుకులే అనే దానికి వస్తారు. ఫైనల్ గా మీరు ఏమంటారు మరి తెలంగాణ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్ లాస్ట్ ఫైనల్ గా మేము ఒకటే చెప్తున్నాం, అలాంటి వాళ్ళని పేదవాళ్ళ మీద ఈ ప్రభుత్వం రుద్దొద్దు అని చెప్తున్నాం సార్. పేదవాళ్ళ మీద రుద్దొద్దు, న్యాయం చేసే పనులు చేయండి, ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్తున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా, అయితే హైడ్రా గురించి అనేది ఒక కాలర్ ఇలా అంటున్నారు. మరి హైడ్రా అనేది కొనసాగుతుందా లేదా, మరి నిన్న జనాలు ఇచ్చిన సమాధానానికి జనాలు నిన్న తరిమి కొట్టిన దానికి అసలు ఇంకా హైడ్రా నడుస్తుందా, అధికారులు అక్కడికి వెళ్ళి హైడ్రా ఫోకస్ అనేది ఇంకా పెడతారా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.